ఐపీఎల్లో హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిపోయిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు గెలుపును తన ఖాతాలో వేసుకుంది. వరుసగా 3 పరాజయాల అనంతరం తొలి విజయం నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో నెగ్గింది. ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియన్స్. నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లకు 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 49, ఇషాన్ కిషన్ 42, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 39 పరుగులు చేశారు. ఇక టీమ్ డేవిడ్స్ 45, రొమారియా పెఫర్స్ 39 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడి ఓడింది. ఇక ఆ జట్టు 20 ఓవర్లో 8 వికెట్లకు 205 పరుగులు చేసి పరాజయం చవిచూసింది. ట్రిస్తాన్ స్క్రబ్స్ స్వైర విహారం చేసిన ఇతర బ్యాట్స్మెన్స్ నుంచి సహకారం లభించలేదు. స్టబ్స్ 25 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సులతో 71 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు.